నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు చాలా ప్రశస్తమైనటువంటి పుస్తకం. అయితే 13 అధ్యాయాలు మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయాన్ని మనం చూడగలిగితే దేవుని యొక్క వివరణ మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 1 నుంచి 4 వచనాల్లో దేవుని కార్యములకై భారంతో ప్రార్థిస్తున్న నెహెమ్యా కనిపిస్తాడు. దేవుని కార్యాలకి నెహెమ్యా అనే పదానికి ఆదరించువాడు అనే అర్థాన్ని చూస్తాం. నెహెమ్యా చాలా మంచి నాయకుడు, కానీ ఒక చోట పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూస్తాం. ఈ నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయం అంతా అతని ప్రార్థన చూస్తే, 2వ అధ్యాయం అంతా అతని సమర్పణ యాగాన్ని చూస్తాం. 3వ అధ్యాయం అంతా ప్రజలని సమకూర్చడం చూస్తాం. 4-5 అధ్యాయాల్లో పోరాటాన్ని చూస్తాం. 6వ అధ్యాయంలో ఓ గొప్ప నిర్మాణకుడిగా చూస్తాం. ఆ తర్వాత అధ్యాయాల్లో ఓ గొప్ప సంస్కర్తగా చూస్తాం. అంటే ఒక సేవకుడు ఎలా ఉండాలో ఒక అద్భుతమైనటువంటి రోల్ మోడల్ నెహెమ్యా. తాను ప్రారంభంలో ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉండి చివరికి సంస్కరణ చేసే వ్యక్తిగా, ఒక సంస్కర్తగా కూడా నిలబడ్డాన్ని చూస్తాం. ఈ రోజున మన సేవా క్షేత్రాలలో ఈనాటి సేవకుల యొక్క దృష్టి కొంచెం జీవితాలు కట్టడం నుంచి కట్టడాలు కట్టడం వైపుకు మళ్ళిందేమో అనిపిస్తుంది. ఈ రోజున సేవకుల దృష్టి కుటుంబాలు కట్టడం కంటే సమీకరణ మీద మనసుచ్చారేమో అనిపిస్తుంది. కానీ నెహెమ్యా గ్రంథం మనం చదవగలిగితే, కొంచెం ధ్యానం చేస్తే మన దృక్పథమే మారిపోతుందేమో అనిపిస్తుంది. ఈ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఒక సేవకుడు, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక సేవకుడు, ఒక నాయకుడు ఎలా ఉండాలి అని అడిగితే, మొదటి మాట ఆ మొదటి 3 వచనాలు చూస్తే స్పందించే బాధ్యత కలిగిన హృదయం ఉండాలి. హృదయం అందరికీ ఉంటుంది, కానీ స్పందించే హృదయాలు కొన్నే ఉంటాయి. హృదయం అందరికీ ఉంటుంది, కానీ బాధ్యతను ఎత్తుకునే హృదయాలు కొన్నే ఉంటాయి. ఎందుకు అని అడిగితే, మీరు చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కొన్ని వందల దృశ్యాలు చూస్తాం. సాయంత్రం పడుకోబోయే ముందు ఓ పెన్ను తీసుకుని మనం ఏమి చూసాం అని రాయడం పేపర్ మీద మొదలు పెడితే ఎన్ని రాయగలం? సగం కూడా రాయలేదు. మన దృశ్యం అంటే మన కన్నుల ఎదుట ఎలాంటి దృశ్యాలు చూసాం అని అడిగితే, బాధపడుతున్న దృశ్యాలు చూసాం. జీవితంలో బ్రతకడానికి పోరాటం చేస్తున్న వాళ్ళ దృశ్యాలు చూసాం. బ్రతికి చెడిపోయిన దృశ్యాలు చూసాం. కానీ సాయంత్రానికి ఇవి ఏవి గుర్తుకు రావు. అంటే చూసింది చూసినట్టుగా మర్చిపోయాడు. ఒక సేవకుడు, ఒక నాయకుడు ఎలా ఉండాలి అని అడిగితే, బాధ్యత. ఎలాంటి బాధ్యత? నెహెమ్యా ఎక్కడున్నాడు అని అడిగితే, ఓ కోటలో రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం, మంచి జీతం, మంచి సౌకర్యం, మంచి సుఖవలయం. ఎందుకని అడిగితే గిన్నె అందించే వాడికి
సమస్తము సమృద్ధిగా చూడాలి, లేకపోతే రాజు ప్రాణానికే ప్రమాదం. అలాంటి ఉన్నతమైన సౌకర్యాల మధ్య, సుఖవలయాల మధ్య ఉన్న ఒక్కడు ఓ బాధ్యతగా మాట్లాడుతున్న మాట చూడండి. 2వ వచనంలో ఏమడుగుతున్నాడు? నా సహోదరులలో అనాది అని ఒకడును యూదులలో కొందరును వచ్చారు. చెరపట్టబడిన శేషములో తప్పించుకునిన యూదులను గురించి యెరూషలేమును గురించి నేను వారిని అడగగా, అంటే వచ్చిన వాళ్ళని మీరెలా ఉన్నారని అడగడం లేదు, మీరెలా ఉన్నారని అడగడం లేదు. ఏమడుగుతున్నాడంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, అక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి. అంటే ఒక నాయకుడు ఒక సేవకుడు అని ఆలోచిస్తున్నప్పుడు మన మట్టు కాకుండా మనం ఉంటున్న సమాజం ఎలా ఉంటుంది అని ఆలోచించే బాధ్యత కలిగిన హృదయం ఉండాలి. ఆ ఆలోచన లేకపోతే మన జీవితంలో ఓ గొప్ప సేవను చేయలేం. ఆ చూచే కనులు లేకపోతే మనం ఏడ్చే వ్యక్తులుగా మారలేం. ఆ వినే చెవులు మనకు లేకపోతే మాట్లాడే పెదవులు మనకు ఉండవు. ఒక విషయాన్ని మనం చూచినప్పుడు ఎడవగలం, ఒక విషయాన్ని మనం విన్నప్పుడు మాట్లాడగలం. అలాగే ఒక విషయాన్ని చూచినప్పుడు ఎడవగలం, ఒక విషయాన్ని విన్నప్పుడు మాట్లాడగలం. ఇప్పుడు నెహెమ్యా తన జీవితంలో ఓ మంచి నాయకుడు అనడానికి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే బాధ్యతగా తానుంటున్న సమాజాన్ని గురించి ఒక సమాచారం సేకరిస్తున్నాడు. ఈరోజున మన సేవా క్షేత్రాలలో, మనం ఉంటున్న ఊరిలో, మనం ఉంటున్న గ్రామాలలో పరిస్థితి ఏంటో ఎంతవరకు మనకు తెలుసు? మన పరిధి ఎక్కడ అని అడిగితే మన మందిరానికి వచ్చే కుటుంబాల కొరకు ప్రార్థన చేసే స్థాయి దగ్గర అయిపోయింది. మనకి మన పరిచర్య కావాలా, మందిరానికి కావాలన్న కుటుంబాలను గురించి ఆలోచన లేకుండా పోయింది. మీరు ఆలోచించండి, మీరు ఉంటున్న ఊరిలో ఎంతమంది ఉన్నారో చాలా మంది సేవకులకు తెలియదు. ఆ ఊరిలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చాలా మందికి తెలియదు. ఆ ఊరిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో చాలా మంది సేవకులకు తెలియదు. ఆ ఊరిలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ ఆయన అక్కడ అనేక సంవత్సరాలుగా ఉంటాడు. అక్కడున్న స్థితిని గురించి ఆయనకేమీ తెలియదు. ఇప్పుడు ఈయన మంచి సేవకుడు కాదని అనలేదు, కానీ ఏమన్నారంటే బాధ్యత. చూడండి, దేవుని యొక్క లేఖనంలో ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూడండి. 33:11 కాగా వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఇప్పుడు దేవుని సంతోషపరచటం మన బాధ్యత కదా, దేవుని ఆనందపరచటం మన బాధ్యత కదా. ఇప్పుడు గ్రామంలో ఉన్న మన పరిచర్య చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారు మనకు అర్థం కాకపోతే వాళ్ళ గురించి మనం దేవునికి ఏం చెప్పగలం? అలాగే మన ఊరు గురించి, మనం ఉంటున్న పరిసరాల గురించి మనకి ఓ ప్రత్యక్షత అవసరం. కాబట్టి ఇక్కడ నెహెమ్యాను మనం చూస్తే నెహెమ్యా
ఒక అద్భుతమైనటువంటి బాధ్యత కలిగిన నాయకుడు. తానొచ్చిన ఊరు తానొచ్చిన ప్రాంతం ఎలా ఉంది ఇప్పుడు అని అడగడాన్ని మనం చూస్తున్నాం. ఈ మాట చదివినప్పుడు నాకు ఇశ్రాయేలు గారు గుర్తొచ్చారు. ఆయన తన సొంత ప్రాంతం గురించి ఆయనకున్న బాధ్యత ఇందాక అన్నతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి శనివారం దాకా మళ్ళీ అక్కడ మీటింగ్ చూసుకుని మళ్ళీ ఆదివారం వచ్చి ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రయాసపడ్డారు. అంటే దాని వెనుక ఆ భారం ఎక్కడ అంటే నా ప్రజల కొరకు నేను ఏమైనా చేయాలి. ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, మొదటి 2 వచనాలు మనం చదివితే నెహెమ్యా ఓ బాధ్యత కలిగిన నాయకుడు. ఈ రోజున మన జీవితాలలో ఓ బాధ్యతాయుతమైన పదవిలో లేక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఇప్పుడు ఈ బాధ్యత ఏమిటని అడిగితే మన పరిసరాలను మనం చూడాలి. ఈ మాటని యేసు ప్రభు చెప్తూ ఒక మాట చెప్పారు, చూడండి. యోహాను శుభవార్త 4వ అధ్యాయం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇక 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చనని మీరు చెప్పుదురు కదా. ఇదిగో కనులెత్తి ఈ పొలం చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకొచ్చి ఇప్పుడే తెల్లబారి కోతకొచ్చినవి. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా 4 నెలలకు వస్తుంది, ఇంకా 4 నెలలకు వస్తుంది. ఆయన అంటున్నాడు లేదు ఇప్పుడే చూడండి ఒకసారి, ఆలస్యం అయితే రాలిపోతుందేమో, ఆలస్యం అయితే నేలపాలవుతుందేమో. ఈ 2 పదాలని ఒకసారి ఆలోచన చేస్తే నెహెమ్యా ఓ బాధ్యత కలిగి ఉంది. ఈ రోజున అలాంటి బాధ్యత మన సేవా క్షేత్రాలలో కలిగి ఉన్నామా? ఇక్కడున్న మీరు మీ ఊరిని గురించి, మీ దగ్గరున్న సమాచారం ఏంటి? మీ గ్రామాల గురించి, మీరు చేస్తున్న సేవా పరిధిలో మీకున్న ప్రణాళిక ఏంటి? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెహెమ్యా అడుగుతున్నాడు. అడగగానే వాళ్ళకు మాట చెప్పారు. 3వ వచనంలో చూడండి, వాళ్ళు మాట చెప్పారు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది. యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడిన దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాకు చెప్పారు. ఈ మాట నేను విన్నప్పుడు కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖములతో అడిగాడు కదా, అయ్యో అలా జరిగిందా, అలా ఉన్నారా అని ఓ నిట్టూర్పం సానుభూతిగా మాట్లాడలేదు. మీరు చూడండి, మనం ఎవరినైనా అడిగిన తర్వాత మన స్పందన ఎలా ఉంటుందంటే, అయ్యో పాపం అలా జరిగిందంటదండి, నిజంగా అలా జరిగి ఉండకూడదండి, చాలా బాధాకరం అయిపోయింది. కానీ నెహెమ్యా విన్న తర్వాత కూర్చుండి వాస్తవానికి ఆ మాట ఎలా ఉందంటే కూర్చుండి కాదు, కూలబడి. ఏడవడానికి ఎవడు కూర్చోడు. విన్న తర్వాత కూలబడతాడు, అప్పుడు ఏడుస్తాడు. అంటే ఆ విషయం
అతని హృదయాన్ని ఎంతగా తొలిచేసిందో, ఎంతగా ద్రవింపచేసిందో. కూలబడి ఎన్నాళ్ళు ఏడ్చాడో తెలుసా? 4 నెలలు. ఎన్నాళ్ళు? 4 నెలలు. 120 రోజులు పైబడి అతను కూర్చుండి ఏడ్చి. ఈరోజు మన జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగితే, అంత దుఃఖం ఎక్కడ కలిగింది అని అడిగితే, అతనికి దొరికిన సమాచారాన్ని విన్నప్పుడు అది చావు కాలం అనిపించింది అతనికి. ఇప్పుడు తన జీవితంలో దేవునితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. అడిగాడు, ఎలా ఉన్నారని అడిగాడు. వాళ్ళు సమాచారం చెప్పారు. ఇప్పుడు ప్రార్థించడం చాలాసార్లు మన నియామక కొడుకులో ప్రార్థనలు ఉంటాయి. విశ్వాసులు కూడా ప్రార్థన అనగానే వస్తారు. ఏం ప్రార్థన చేయడానికి వచ్చారని ఎప్పుడైనా అడిగా మనం? ఒకవేళ మనమైనా ఏం ప్రార్థన చేద్దాం? చాలా మందికి ప్రార్థన అంటే 4 మాటలు అయిపోయిన తర్వాత 5వ మాట రాదు. కారణం ఏంటి? ఆ దగ్గర ఏం లేదు, సమాచారం లేదు. ఏదో మాట్లాడదాం అనుకున్నాడు కానీ అతని దగ్గర సమాచారం లేదు. ప్రభువుతో మాట్లాడాలి. ప్రార్థన మొదటి అతని జీవితంలో బాధ్యత కలిగిన హృదయం. రెండవది సమాచారం కలిగిన ప్రార్థనాపరుడు. ఎలాంటి ప్రార్థనాపరుడు? సమాచారం కలిగిన ప్రార్థనాపరుడు. ఒక నాయకుడు, ఒక సేవకుడు దైవ సాన్నిధ్యానికి వెళుతున్న ముందు అతని దగ్గర సమాచారం ఉండాలి. ఏం మాట్లాడాలి? మీరు దారంటే వెళ్ళేవాడితో ఆకస్మికంగా కనపడ్డాడు అనుకోండి, బాగున్నారా, యాత్ర వచ్చి ఏదో మాట్లాడేస్తారు. ఒక ప్రెసిడెంట్తో మాట్లాడడానికి వెళ్ళాలనుకున్నారు, కొంచెం సిద్ధపడతారు. ఒక ఎంఆర్ఓతో మాట్లాడాలనుకున్నారు, ఇంకొంచెం జాగ్రత్త పడతారు. ఒక కలెక్టర్తో మాట్లాడాలి అంటే దారంట వెళ్ళేవాడు ఆగితే 10 నిమిషాలు కాబట్టి 10 గంటలు మాట్లాడచ్చు, వేరే విషయం. ప్రెసిడెంట్తో మన గ్రామస్తుడు కాబట్టి అపాయింట్మెంట్ లేకపోయినా ఒక అరగంట ఎక్కువ మాట్లాడచ్చు. ఎంఆర్ఓ కాబట్టి ఓ 10 నిమిషాలు అటు ఇటు మాట్లాడచ్చు. కానీ కలెక్టర్తో అలా కుదరదు. వాడు ఇచ్చే అపాయింట్మెంటే ఓ 2-3 నిమిషాలు ఉంటే నువ్వు చెప్పాల్సింది ఏదో సూటిగా 2-3 మాటల్లో చెప్పాలి. ఇప్పుడు నెహెమ్యా ఎవరితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు? దేవునితో. ఇప్పుడు మనం మోకరిస్తాం, ప్రార్థన అనుకుంటున్నాం. మన ప్రార్థనలో మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రభుకి ఏం చెప్తాం? ఇప్పుడు ఆ సమాచారం లేకపోతే మన ప్రార్థన ఓ ప్రచారీ కొట్టు లిస్టులా ఉంటుంది, కిరాణా సరుకు లిస్టులా ఉంటుంది. అంటే మొన్న చేసిందే నిన్న జరుగుతుంది, నిన్న చేసిందే ఈరోజు. కిరాణా కొట్టు లిస్ట్ ఎప్పుడూ మారు. ఎందుకంటే ఆ వస్తువుల్లో కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి, కానీ ఏ ఊరోళ్ళు వాడినా ఎవరు వాడినా అయ్యే ఉంటాయి. కొత్త ఏమైనా ఉంటాయా? ఉండవు. ఈరోజు చాలా మంది ప్రార్థనలో ఏళ్ల తరబడిన ఆధ్యాత్మికమైన జీవితంలో అవే సంగతులు. కారణం ఏంటి నేను అడిగితే ఆ దగ్గర ఎలాంటి సమాచారం లేదు. మా సంఘంలో మాకు సంఘకతో కాయలున్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన ఇస్తే తక్కువలో తక్కువ 20 నిమిషాలు చేస్తాయి. ఆరంభంలో నాకు బాగానే అనిపించింది, కానీ మధ్యకాలంలో ప్రార్థన ఎట్లంటే ఏంటినా అనిపిస్తుంది నాకే. ఎందుకంటే అక్షరం మార్పు లేదు. అవే మీరు నిన్న చదివిన న్యూస్ పేపర్ ఈరోజు చదువుతారా? చదువం.
ఈరోజు మళ్ళా కొత్త న్యూస్ పేపర్. ఎందుకండి? దేశంలో ఏం జరుగుతుందో నిన్న జరిగింది, ఈరోజు జరగదుగా. ఇప్పుడు ప్రభువుతో మాట్లాడేటటువంటి వ్యక్తి కూడా అప్డేట్గా ఉండాలి. అంటే ప్రభువుతో మాట్లాడడానికి అనుక్షణం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవడం అంటే పైన టెంకరింగ్ వేయడం కాదు, ఆయనతో మాట్లాడడానికి. చూడండి, ఇప్పుడు నెహెమ్యా ప్రార్థించడానికి సిద్ధపడ్డాన్ని మనం చూస్తాం. ఇంచుమించుగా నెహెమ్యా 9వ అధ్యాయం ప్రార్థన, యెజ్రా 9వ అధ్యాయం ప్రార్థన, దానియేలు 9వ అధ్యాయం ప్రార్థన. మీరు 3 అధ్యాయాలు చదవండి. ప్రార్థన చేయడానికి వాళ్ళు చేసినటువంటి సమాచారం. ఇప్పుడు మనకి సమాచారం ఎలా వస్తుంది? ఒక రోజున బెల్లిగ్రహం గారు భార్యని అడిగారు, అమ్మాయి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు, ఏం చెప్తారు మీరు రోజు అని అడిగితే, ఆ మంది నా ఇంటికి వచ్చే ఈ న్యూస్ పేపరే నా సమాచారం. నేను చదువుతున్నప్పుడు మా దేశ స్థితిగతులు ఎలా ఉన్నాయో, నా సాటి ప్రజలు ఎలా ఉన్నారో చూస్తున్నాను. అంతేనే కానీ నేను పరిపాలన ఎలా ఉందో చూడడం లేదు, పథకాలు ఏంటో చూడడం లేదు, ప్రజల స్థితిగతులు ఏంటో చూస్తున్నాను. పేపర్లో 2 రకాలు చూడొచ్చు. చదువుతున్నప్పుడు ప్రజల స్థితిగతులైనా అర్థమవుతే, లేకపోతే పరిపాలన అయినా అర్థం. పరిపాలనతో సంబంధం లేదు, ప్రజల స్థితిగతులు. అంటే ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతున్నప్పుడు సమాచారం జ్ఞాపకం చేసుకోండి. మనకి సమాచారం ఎలా వస్తుంది అని అడిగితే 3 రకాలు. ఒకటి చదవడం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మాదీయుడకు దర్యావేషు యొక్క కుమారుడైన రాజాయి అతని ఏలుబడిలో 10 సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను గోనిపట్టా కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి. ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? అతనికి ఓ సమాచారం వచ్చింది. ఏం సమాచారం? ఇదిగో ఇర్మియా ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేర్పు కాలమైంది. నాన్న, దీన్ని బయలుపరచుటకు ప్రజలకు అవగాహన కలిగించు. ఇప్పుడేం చేశాడు? గోనిపట్టా కట్టుకున్నాడు, ధూళి వేసుకున్నాడు, ప్రార్థన చేయుటకు తన మనస్సును నిబ్బరపరుచుకున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన హృదయాలు ఆ ప్రవచన నెరవేర్పును గుర్తించాలి. ఒక న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు ప్రజల స్థితిగతుల విషయమై ప్రార్థించడానికి సమాచారం. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, చదవటం అంటే జ్ఞానవంతులు అవడం కోసం కాదు. నేను ఇక్కడ దానియేలు మాట్లాడుతున్నాడు, నేను గ్రహించి దేవా నీవు కార్యం చేసే సమయం ఆసన్నమైంది. నాన్న, నీ ప్రజలను విడిపించే సమయం ఆసన్నమైంది. దేవా, నీ ప్రజల సంఖ్యలను తెగబొట్టే సమయం ఆసన్నమైంది. అంటే ప్రార్థించేటప్పుడు సమయాన్ని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఆయన పని చేసినప్పుడే మనం పరిగెత్తితే ఫలితం దొరుకుతుంది. అంతే తప్ప మనకు బలం వచ్చినప్పుడు పరిగెడితే ఫలితం రాదు.
అవునా కదా? ఆయన పని చేసినప్పుడు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. అర్థం చేసుకున్న ప్రవక్త ధూళి తల మీద వేసుకున్నాడు, గోని పట్ట కట్టుకున్నాడు, అన్నపానీయులు పక్కన పెట్టాడు, చేతులు ఎత్తాడు, ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో అలా సమయాన్ని గుర్తించి ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయా? విత్తనాలు ఉన్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే పక్షులు ఎత్తుకెళ్తాయి. విత్తనాలు వేసేవాడు ఏం చూడాలి? సమయాన్ని చూడాలి. ఎద వేసే కాలం చూడాలి. పడవలు ఉంది కదా అని కోత ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు. కొంత సమయాన్ని చూడాలి. సేవకుడు కూడా ఆ వివేకం, ఆ వివేచన అవసరం. ఆ వివేకం, ఆ వివేచన లేనప్పుడు మనకు చెమట పడుతుందేమో కానీ ఫలితం రాదు. కాబట్టి ఈ రోజున సంఘాలకి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి, కార్యాలు తక్కువయ్యాయి. అవును కదా? మన జీవితాలు ఏమి ఎక్కువైనాయి? కార్యక్రమాలు ఎక్కువైనాయి. అయ్యగారిని కూర్చుని ఆయన ఆరంభ దినాలు మనం అడిగి తెలుసుకుంటే, ఎప్పుడైనా పెద్ద సేవకులు కనపడినప్పుడు, ఆ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చుని గంటల తరబడి మాట్లాడుతుంటారు. మీ దినాలు ఎలా జరిగింది ఏంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. బాబు, ఆ రోజుల్లో ఇలాంటి ఎక్విప్మెంట్ ఏమీ లేదు నాయన, ఏదో 2 గొట్టాలు కడితే ఆనందం. ఇదిగో యేసు దేవుడు అని కేకలేస్తే పాపులు అని ఒప్పుకొని గొళ్ళు అని ఇచ్చారయ్యా. ఇప్పుడు వేదాంతం అంతా రంగరించి బోధిస్తుంటే మార్కులు వేసిపోతున్నారు. అవునే కదా? ఆలోచించండి. మనం ఎంతసేపు ఎలా ఉన్నామంటే వాళ్ళ హృదయాలు పగలాలని ఆలోచన లేదు, వాళ్ళ చెవులకున్న ఇచ్చను తీర్చే వ్యక్తులుగా మారుతున్నారు. కానీ ఇక్కడ నెహెమ్యా గ్రంథాన్ని ఆలోచన చేస్తే, అధ్యయనం చేస్తే సమాచారం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. దానియేలు గ్రహించి ప్రార్థన చేశాడు. దేవుడు మర్చిపోతాడని కాదు, ఆయన అంటాడు నువ్వు నిలబడు, నేను చేస్తాను. ఇప్పుడు ఇక్కడ దానియేలు మోకరించాడు కదా. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించాను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మోకరించినోడు దానియేలు, కదిలించిన వ్యక్తి దేవుడు, ప్రకటన చేస్తున్నాడు రాజు. కోరేషు. అంటే ఆ ఖచ్చితమైన ఆ సమయం గుర్తించడం చెప్తున్నాను. దానియేలు చేతులు ఎత్తాడు, దేవుడు కోరేషును రేపాడు. ఇప్పుడు ఇతను ఊర్లో ప్రకటన. ఏ దేశపు రాజైనా ప్రజలను బంధించిన తర్వాత వెళ్ళడానికి ఒప్పుకోడు. అంటే ఒకని ప్రార్థన. చూడండి, ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి అని అడిగితే ఆ ఖచ్చితమైన సమయాన్ని గుర్తించేటట్టు ఉండాలి. ఆ సమాచారం లేకుండా ఏదో నోటుకొచ్చినట్టు ప్రార్థన చేస్తే ప్రయోజనం వస్తుంది. కనుకనే చదవడం ద్వారా,
గ్రంథాలను పరిశీలించడం ద్వారా మొదటి సమాచారం మనకే దేవుడు ఇస్తున్నాడు. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని యొక్క లేఖనంలో రెండవ సమాచారం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 16. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఇప్పుడు చూడండి, ఇతనికి ఏమైంది? ఇప్పుడు వాస్తవానికి పౌలు ఎవరితోనూ వాదించడానికి లేడు. అక్కడ ఎవరో వస్తారన్నాడు, వాళ్ళ రాక కోసం చూస్తున్నాడు. ఈ లోపల తానున్న ప్రాంతం అంతా చూస్తే ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది? విగ్రహములతో నిండి ఉన్నది. వేదనకి భారభరితమైపోయింది. ఇప్పుడు తర్కించడం మొదలుపెట్టి ఇలా అంటాడు, ఆ దేవాలయంలోకి వెళ్ళి ఈ కన్నించి ఆ కడకెళ్ళి చూసుకుంటూ వెళ్ళి అక్కడ అన్నాడు, తెలియబడని దేవుడు. మీరెవరైతే మాకు అర్థం కాలేదు, ఓ కొత్త ఆయన వస్తాడని కట్టారో ఆ కొత్త ఆయన గురించి మీతో చెప్తాను రండి. చూసారా? జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, చూడడం. మనం ఏదైనా కొత్త ఊరు వెళ్ళినప్పుడు పని చక్కబెట్టుకు రావడం కాదు, మళ్ళా అక్కడికి మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఒకవేళ దేవుడు ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళాడేమో. అక్కడ వీలైతే 4 మాటలు అవసరం ఉన్నాడు చెప్పడం చాలా అవసరం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళ పౌలన్న ఆ ఎథెన్సులో చేస్తున్నప్పుడు గొప్ప విజయం వచ్చింది, గొప్ప ఆసక్తికరమైన సంగతులు జరిగాయి. ఎలా అని అడిగితే 19వ అధ్యాయం అనుకుంటున్న ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాల్లో 19వ అధ్యాయంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయం కలిగెను. కనుక ప్రభువైన యేసు నామము గణపరచబడింది. విశ్వసించిన వారు అనేకులు తాము చేసిన వాటిని ఒప్పుకొని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసి వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయెను. ఎంత ప్రభావముతో దేవుని వాక్యము ప్రబలమై. ఇప్పుడు చెప్పండి, ఈ ఉద్యమం యొక్క రహస్యం ఏంటి? చూచుట వలన. చూచి చాలాసార్లు చూచి జర్మనీ దేశానికి బోర్ పేస్ అనే ఒక ఆయన పేరు బోర్ పేస్ సువార్తకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆయన సువార్త చేయడానికి అవకాశం కోసం చూస్తున్నాడు. చెప్తున్నాడు ఎవరు ఇంటలేదు. ఏదో ఒక అవకాశం వస్తుందని చూస్తున్నాడు. ఒక రోజున ఓ చెట్టు దగ్గర ఆ ప్రాంతం వాళ్ళంతా వెళ్ళి ఆ చెట్టుని కొలుస్తున్నారు.
వాళ్ళతో కలిసి మాట్లాడి ఏంటి సంగతి ఏంటి, ఇక్కడ ఈ చెట్టు ఇలాగ ఇది అలాగా అది ఇలాగని మాట్లాడాడు. సరే అర్ధరాత్రి మన అప్పని తీసుకుని చెట్టు ఎక్కి కొమ్మ కొయ్యడం మొదలు. వీరు కొమ్మకు వస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. ఏమన్నారంటే, ఈ కొమ్మకు వస్తుందో మా దేవుడు నేను చెప్పేస్తాను. ఆయన అన్నాడు, మీ దేవుడు గొప్పోడైతే నేను చచ్చిపోతాను, మా దేవుడు గొప్పోడైతే చెట్టు కొమ్మ పోతాను. మొత్తానికి కొమ్మ కూసి చచ్చిపోతాను. అక్కడ అర్థం అంటే సేవ చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, పరుగులు ఎడుతున్నాం, రాతి దెబ్బలు తింటున్నాం అని కాదు. ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం దానియేలు గ్రహించడం వలన చేశాడు. ఇదిగో ఇక్కడ పౌలు చూడటం వలన, అక్కడ పరితాపం పట్టలేక అతడు ప్రభు సన్నిధిలో చేతులెత్తి వాళ్ళకి చెప్పడం అవుతుంది. ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎన్ని సంగతులు చూడడం లేదు. మన దేశంలో ఉన్న సంగతుల్ని మీరేమైనా చూడగలుగుతున్నారా? 120 కోట్ల మందుల మన దేశంలో రోజుకి 15 కోట్ల మంది ఒక్క పూట అన్నం కోసం పరుగులెడుతున్నారన్న సంగతి మీకు తెలుసా? మన దేశంలో ప్రతి 10 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుందన్న సంగతి మీకు తెలుసా? మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడన్న సంగతి మీకు తెలుసా? మన దేశంలో ప్రతి 3 నిమిషాలకి ఓ క్యాన్సర్తో వ్యక్తి చనిపోతున్నాడని మీకు తెలుసా? మన దేశంలో ప్రతి 8 నిమిషాలకి ఆల్కహాల్ వల్ల అంటే త్రాగుడికి బానిసై చనిపోతున్నారన్న సంగతి మీకు తెలుసా? ఇంతమంది ఇన్ని రకాలుగా ఇలా చనిపోతున్న మరణ స్పందన ఇవన్నీ నిత్యం నిరంతరం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ మన కంటికి కనబడుతున్నాయి, చెవికి వినబడుతున్నాయి, కానీ మనం మాత్రం ఇక్కడ స్పందించడం ఒక సేవకునిగా, ఒక నాయకునిగా బాధ్యత కలిగిన వ్యక్తులను మనం చూస్తున్నాం. ఇదిగో నెహెమ్యా సమాచారంతో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దానియేలు సమాచారంతో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. పౌలు సమాచారంతో సమాజంలోకి వెళ్తున్నాడు. అది రోజు ప్రభువుతో మాట్లాడడానికి నువ్వు సిద్ధపరిచిన సమాచారం ఏంటి? ప్రభువుని సంధించడానికి నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? పౌలు చూడటం ద్వారా, దానియేలు చదవటం ద్వారా మన నెహెమ్యా గారు అయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఈ మాటలు నేను వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం. అంటే ఈ మాటను ఆలోచించండి. ఇప్పుడు ఇతడు దేవుని సన్నిధిలో దేన్ని బట్టి వెళ్తున్నాడు? వినడాన్ని బట్టి, అలవాటుని బట్టి కాదు, ఆచారాన్ని బట్టి కాదు, వాడుకగా కాదు. ఈరోజు ఒక సేవకుడు, ఒక నాయకుడు బాధ్యత కలిగిన హృదయంగా ఉండాలి. సమాచారాన్ని సేకరించే హృదయం కలిగి ఉండాలి. 3వ వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు సమాచారం కలిగిన తర్వాత సిద్ధపడాలి. సేవకుడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏమవ్వాలి? సిద్ధపడాలి. వేదికలు ఎక్కడానికి సిద్ధపడ్డం కాదు, దేవునితో మాట్లాడడానికి సిద్ధం. దేవునితో మాట్లాడగలిగినోడు
ప్రజలతో కూడా మాట్లాడతాడు. ఒక బిడ్డ అమ్మ కడుపులో 270 రోజులు సిద్ధపడితేనే అవతల వాళ్ళకి అందంగా కనపడుతుంది. తొందరపడి 30 రోజుల ముందు పుట్టాడు అనుకోండి, వాళ్ళ అమ్మ కూడా భయపడుతుంది. అవునే కదా? అలాగే ఒక సేవకుడు సిద్ధపడాలి. ఇక్కడ ఎన్నాళ్ళు కూర్చున్నాడు అని అడిగితే 4 నెలలు అని చెప్పాను. సిద్ధపడి దేవుని యొక్క మాటలో మనం చూస్తున్నప్పుడు దాని అంటున్నాడు, కొన్ని దినములు నేను కూర్చోండి. నాయకుడు అంటే 3వది సిద్ధపడే హృదయం. చూడండి, కీర్తన గ్రంథం 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నా హృదయం పరిశీలించావు, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఇప్పుడు సిద్ధపడటం అంటే ఏంటి? దేవుని ఎదుట యోగ్యునిగా కనబడేటట్టు, దేవుని ఎదుట యోగ్యునిగా కనబడేటట్టు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ, రాత్రి నన్ను పరిశీలించావుగా, అప్పుడు నీకు ఆయాసకరమైనది ఏది నాలో అంటే అసహ్యమైనది అనిపించినదల్లా అతను ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. ఈ రోజున మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైందని మాట్లాడుతుంది. మన పెదవుల నుంచి వచ్చే మాటలకి, హృదయంలో ఉన్న ఆలోచనలకి పొంతన కలవకపోతే, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, క్వాలిటీ ఇన్ హ్యాండ్. హృదయం పవిత్రంగా ఉంటే ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది. ఆలోచన స్వచ్ఛంగా ఉంటే చేసే పని నాణ్యతగా ఉంటుంది. ఇది పవిత్రంగా లేకపోతే ఇది పవిత్రంగా ఉంటుంది. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు దానియేలు ప్రభువు దగ్గర కూర్చుని తన హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు, తన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, తన ప్రవర్తనను పరిశీలిస్తున్నాడు, తన అడుగులను ఆలోచిస్తున్నాడు. మన ప్రార్థన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ అనుభవంలోనికి రాగలుగుతున్నావా? మనం ఎంతసేపు ప్రార్థన చేశాం కాదు, ఎంత సిద్ధపడి వెళ్ళాం. అదవుతుందా? మనకు అప్పుడు ఈరోజు 6 గంటలు చేశానంటాం, కానీ సిద్ధపాటు ఎంత అక్కడ? అంటే పరిస్థితులను మర్చిపోయి దేవుణ్ణి మాత్రమే తలంచుకుంటూ నీ మనసు లగ్నం చేసిన సమయం ఎంత? ఇక్కడ నెహెమ్యా తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు దేవుడిని దర్శించడానికి. ఇంకా రెండవది హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు. రెండవది హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, ఆ పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాం. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇక్కడ రెండోది ఏం సిద్ధపరచాలని చెప్తున్నాడు? మాటలు. యేసు ప్రభు చెప్పాడుగా, మీరు వ్యర్థముగా మాట్లాడరు.
మత్తయి సువార్తలో చూద్దాం. అన్యజనుల వలె మీరు వ్యర్థమైన ఉచ్చారణ చేయవద్దు. ఇక్కడ హోషేయ గ్రంథంలో అంటున్నాడు, మీరు మాటలు సిద్ధపరచుకోండి. మాటలు ప్రభుతో మాట్లాడడానికి అయ్యా, దహన బలులుగా అర్పించుటకు ఎద్దులు కాదు, మా పెదవులను నీకు అర్పిస్తుంది. మా పెదవులు. ఇక్కడ నెహెమ్యాలో మనం చూస్తున్నప్పుడు ప్రభువుని దర్శించడానికి సిద్ధపడుతున్నాడు, ప్రభువుతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. అబ్రహాం లింకన్ ఒక మాట అంటే, మీరు ఒక చెట్టు పట్టడానికి నాకు 6 గంటలు టైం ఇస్తే నేను 5 గంటలన్నర గొడ్డలకి పదును పెట్టడానికి వాడతానన్నాడు. 6 గంటల్లో ఈ చెట్టును కొట్టేయ్యా అని చెప్పారంట. 5 గంటలన్నర ఏం చేస్తాడంట? గొడ్డలకి పదును పెట్టాడు. ఒక జాలరి కూడా రాత్రి కొన్ని గంటలు పనిచేయడానికి పగలంతా వలని బాగు చేస్తాడు. చూడండి, ఏదైనా ఆ పల్లికార్డు ప్రాంతానికి మనం వెళ్తే ఆ వలని బాగు చేస్తూ ఉంటారు. చూడటానికి బాగానే ఉంటుంది, పాడైంది అనిపించదు, కానీ దాని లోపాలు అతనికే తెలుస్తాయి. మన జీవితంలో తీరిక సమయంలో మనల్ని మనం బాగు చేసుకోవడం, మనల్ని మనం నిర్మించుకోవడం, మనల్ని మనం సిద్ధపరచుకోవడం. ఈ మాటకు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పిన ఒక మాట, అద్భుతమైన మాట. 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూడండి ఎలా ఉంది అసలు. నిన్ను నువ్వే ఎవరికి కనపరుచుకోవాలి? దేవునికి. మందకి కాదు, సమాజానికి కాదు. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్న పని అది, దానియేలు చేసిన పని అది. ఇప్పుడు మనం కూడా ప్రభువుతో మాట్లాడడానికి ఈ సిద్ధపాటు లేకపోతే దావీదు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకు ఒక కొడుకు పుట్టాడు, వాడు జబ్బుపడ్డాడు. సరే, దావీదుకి ఆ బిడ్డ మీద ఎందుకో తగని ప్రేమ. రాజవైద్యులు వచ్చారు, పరిశీలన చేశారు, అవసరమైన ఔషధాలన్నీ వాడారు. ఎంతైనా రాజు కాబట్టి పక్క దేశాల నుంచి కూడా తెప్పించి వాడుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడినారు, రాజా మా వల్ల ఏం కాలేక మేము చేయాల్సిన పని అంతా అయిపోయింది, చచ్చిపోతాడని డిక్లేర్ చేశారు. ఇప్పుడు రాజు గోని పట్ట కట్టుకుని నేలపడి ఏడ్చాడు. ఎన్నాళ్ళు? 7 రోజులు. మీరు చూడండి, 7 రోజులు కూడా బిడ్డ ప్రాణం కోసం ఏడ్చాడు. నేను అనుకుంటున్నాను, ఒక్కసారి కూడా తన పాపాన్ని ఒప్పుకోలేదు. ఇక్కడ ఏం జరిగింది అని అడిగితే, దావీదు బిడ్డ ప్రాణాన్ని చూస్తున్నాడు, లేక బిడ్డ రోగాన్ని చూస్తున్నాడు. కానీ దేవుడు రోగానికి కారణమైన పాపాన్ని చూస్తున్నాడు. ఎందుకు తిరిగిపోయే ప్రాణులు కూడా బూజులు చూస్తారు, చాలీని చూడలేదు. అవునా కదా?
క్రిస్మస్ రాగానే దులుపుతారు, మళ్ళా ఎస్ట్ రాగానే మళ్ళీ రెడీ. దులుపున ప్రతిసారి తప్పనిసరిగా అనుకున్న మాట ఏంటంటే, రంపకి పాడుపూసులు ఎందుకు పడతాయో. అసలు ఆ సాలీడు ఎప్పుడైనా కనపడతాడా? ఆడు మాపులు వచ్చి పెట్టుకోతుంటాడు, పడిన దానిలో ఆహారాన్ని ఆడు తిరిగిపోతుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా చాలా జాగ్రత్తగా మనం అనేకులను రక్షించే వారధులుగా ఉండాలి. అనేకులకు అడ్డుబండలుగా. ఒక మాటలో చెప్పాలంటే, ఆ పసిబిడ్డ చావడానికి కారణం ఈరోజు మన సేవా క్షేత్రాల్లో సంతోషాన్ని చూడలేకపోతున్నామంటే, రక్షణ కార్యాలు చూడలేకపోతున్నామంటే, దేవుని యొక్క ప్రభావాన్ని చూడలేకపోతున్నామంటే, మనం దేవుని దృష్టికి సరైన వాళ్ళగా లేవేమో. మన మనస్సును మనం స్వాధీనపరచుకోలేకపోతున్నామేమో, మన ఇంద్రియాలను మనం గెలవలేకపోతున్నామేమో. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నెహెమ్యా చూస్తున్నప్పుడు అతడు సిద్ధపడడానికి చూస్తున్నాడు. మూడు విషయాలు చెప్పాను. అతడు బాధ్యత కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాడు, సమాచారాన్ని సేకరించిన హృదయాన్ని కలిగి ఉన్నాడు, సిద్ధపడిన హృదయాన్ని. ఇప్పుడు 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా చెప్పాడు కదా, నేను సిద్ధపడ్డానని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. అంటే వాడు చెప్పున, సిద్ధపడిన వ్యక్తి దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకున్నాడు. సలహాలు చెప్పడం లేదు. మన ప్రార్థనలో చాలా సలహాలు ఉంటాయి. ఎవరికి? మళ్ళీ నవ్వు వస్తున్నాడు నాకు. ఎవరో ఓ బలహీనుడు వచ్చాడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు, ప్రార్థన చేయించకుండా వచ్చాడు. మనం ప్రార్థన ఎలా ఉంటుంది? స్తోత్రం నాయన, నీకు వందనాలు నాయన. హాస్పిటల్కి వెళ్తున్నాడు బాబు, డాక్టర్ గారు చేయలేదు నాయన, డాక్టర్ గారు కొన్ని నాయన ఆపరేషన్ చేసేది నాయన. ఎవరికి సలహా ఇది? ఇప్పుడు ఇది మనం ఆయన నువ్వు చిత్తం నెరవేర్చు నాయన బిడ్డకు అని ప్రార్థించడం మానేసి దేవుడికి సలహా చెప్తాను. ఆయన డాక్టర్ గారిలో ఉంటుంది, ఆయన ఆపరేషన్ చేసేది ఆయన, కత్తెట్టేసుకుని ఆయన. అసలు ఇలాంటి పదాలు వింటున్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడా అనిపిస్తుంది. ఎవడో ఎగ్జామ్కి వెళ్ళడానికి వస్తుంది, నాయన స్తోత్రం నాయన, బిడ్డను కరుణించిన ఆయన, బిడ్డ ఒట్టువాడు నాయన, ఇటు సిద్ధపడలేదు నాయన, పెన్ పట్టుకుని ఆయన రాసే. కామాత్రం దానికి పెన్ ఒకటి అట్టుకోటి పెట్టొచ్చు తెలిసిపోద్ది కదా. మన ప్రాంతంలోనే ఇలా ఉంటాయి. దేవుని సార్వభౌమత్వం, దేవుని సార్వభౌమత్వం ఏమంటున్నాడు చూడండి. ఆ మాట చదివితే అసలు ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా. దేవుని గురించి అతనుకున్న ఆలోచన, దేవుని గురించి అతనుకున్నటువంటి అద్భుతమైన విషయం చెప్తున్నాడు. నీవు సార్వభౌముడు, నీవు సార్వభౌముడు, నీవు కార్యం చేయగా తిప్పగలిగినడు ఎవడు లేడు. నువ్వు కార్యం చేయగా తిప్పగలిగినడు ఎవడు. ద్వితీయోపదేశకాండలో ఒక మాట చదువు, 7వ అధ్యాయంలో. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు
తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడని 1000 తరముల వరకు కృప చూపువాడని నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకోవాలి. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్న ప్రార్థన మోషే ఇచ్చిన ఆజ్ఞ ఒకటిలా లేదా? మోషే ప్రజలతో ఏం చెప్పాడో ఇప్పుడు నెహెమ్యా అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నాడు. నీవు భయంకరుడమయ్యా, నీవు భయంకరుడమయ్యా. అయ్యా, నువ్వెంత గొప్పవాడువైనా నీ నిబంధనకు లోబడిన వారితో నిబంధన చేసేవాడు కదా. నీవేదైనా చెయ్యాలి, నీవేదైనా చెయ్యాలి. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. మరొక మాట విజ్ఞాపకం చేస్తున్నాను. రాజులు 1 గ్రంథం 8వ అధ్యాయం 23లో సొలొమోను చెప్తున్న మాట చూడండి. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండు వాడవై ఉన్నావు. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, అయ్యా నీ వంటి వాడెవడు లేడు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయండి, దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించడం అంటే దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పుడు సామాన్యుల దగ్గర దోషులకి నిలబడదు, సామాన్యుల మీద ఆధారపడదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇయ్యాల్సిన అగత్యం ఒక లేదు, కానీ మా దేవుడు ఇందులో నుంచి కూడా రక్షించడకు సమర్థుడు. ఒకవేళ సమర్థుడు అంతే. ఒకవేళ రక్షింపకపోయినను మేము చావడానికైనా తెగిస్తాం, కానీ నీకు నమస్కరించు, నీకు లోబడి ప్రసక్తే లేదు. మొర్దెకై అంటాడు, నేను యూదుడును కనుక ఆ పని చేయజాలం. నా దేవుడు చెప్పాడు, నా దేవునికి తప్ప నేనెవరికి తల వంచను. దానియేలు అంటాడు, నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేను. అంటే ఇవన్నీ ఎలాంటి మాటలు అని అడిగితే, దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే జరిగింది. ఆయన సార్వభౌమత్వం అర్థమైతే, ఈరోజున చాలా మంది జీవితాల్లో దేవుని సార్వభౌమత్వం అర్థం కాలేదు. చూడండి, చాలా మంది కార్పొరేట్ సేవకులను చూస్తాం. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, నేను కాపాడడానికి బౌన్సర్లు ఉంటాను. అవునా కదా? నేను చెప్పిన వాక్యం ఏంటి? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ ప్రాణం కాపాడువాడు నీ దేవుడైనా యెహోవా. మరి బౌన్సర్లు ఎందుకు? రూపాయలకి నాకు 50,000 ఇచ్చి వాడు చెప్పిన మాట వాడు నమ్మడు. ఇక్కడ ఆయన సార్వభౌమత్వం అర్థం అవడం, ఆయన సార్వభౌమత్వం
ఏమంటాడు ఆయన, నీ సార్వభౌముడు కనుక ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎలాంటి వాడు అర్థం చేసుకోవాలి. ఒక నాయకుడిగా జ్ఞాపకం చేసుకోవాలి. నాయకుడు వివేకం కలిగిద్దాం అంటే అవతల ఉన్న శత్రువు ఎలాంటి వాడో అర్థం చేసుకోకపోతే మనకెంత బలం ఉన్నా వేస్ట్, ఎంత బలగా ఉన్నా వేస్ట్. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థం కాకపోతే మనం ఎంత భక్తి చేసినా వేస్ట్. ఆయనే మనకు అర్థం కానప్పుడు మన భక్తి ఎలా శక్తివంతం అవుతుంది? అవునా? ఆయనే మనకు అర్థం కానప్పుడు ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నాం. మన దేవుడు ఒక నాయకుడిగా ఆయన సార్వభౌమత్వం ఎలాంటిది అని అడిగితే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగా మృతులను గాను చేయువాడు పాతాళముకు పంపుచు అందులో రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను గాయపరచువాడును గాయం కట్టువాడును అంటే ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్తున్నాడు? సార్వభౌమత్వం అంటే ఎటు నుంచి ఎట్టయినా ఏమైనా చేయగలవాడు. అంటే నీకు ఐశ్వర్యమైన ఆయన వల్లే కలిగింది, దారిద్ర్యమైనా ఇప్పుడు అప్పులు కలిగినాయి కాబట్టి 7 వారాలు తిరిగితే ధనవంతుడు అవుతామంటే అర్థం ఏంటి? నీ దృష్టిలో అప్పులు వేరేవాడు ఇచ్చాడు అనుకుంటున్నాను, కానీ దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు ఆయనే. గాయం చేసినవాడు ఆయనే, గాయం కట్టేవాడు ఆయనే. ఆయనే అనుమతిస్తే నువ్వు వేసే వేషాలు ఎన్ని వేసినా దండగా. మోసగాడు ఏదో చెప్తాడు, ఎలా ఉంటుంది మోసం అంటే, ఈ సమాజంలో ఉండే మోసం ఎలా ఉంటుందంటే, పంచాంగం రాసింది వాడు, అందులో దోషాలు రాసింది వాడు, దోషాలకు పరిహారాలు రాసింది వాడు, పరిహారాలు పుచ్చుకునేది కూడా వాడు. ఇప్పుడు పుట్టించినోడు దేవుడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని దోషభరితుడుగా పుట్టిస్తే ఇలా పరిహారం పరిశుద్ధునిగా మార్చేద్దట. ఇప్పుడు ఇలాంటి మోసాలే క్రైస్తవంలో కూడా వచ్చింది. కొంచెం అటు ఇటు పేరు మార్పులు అంటే, కానీ నీ దేవుడు సార్వభౌముడు. నెహెమ్యా అంటాడు, ఆకాశమంతున్న భయంకరుడు. నీ దేవుడు సార్వభౌమత్వం నీకు అర్థమైందా? ఒక నాయకుడిగా ఆ తర్వాత మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 5వ విషయం, మొదటి అధ్యాయం 6వ వచనం, నెహెమ్యా 6-7 వచనాలు చూడండి. నీ చెవి యొగ్గి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతుమే. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన కట్టడలైనను విధులైనను మేము గైకొనలేదు. దేవుడు అర్థమైన తర్వాత మన బ్రతికి అర్థం అవ్వాలి. మీరు చూడండి, నెహెమ్యా మొదటి అధ్యాయంలో ఆ క్రమం చూడండి. అసలు ఇప్పుడు నీ ఎదుట నీ దృష్టికి బహు అసహ్యముగా ప్రవర్తించు. అనుకుంటున్నాను ఇక్కడ ఒక మాట చెప్పొచ్చారు ఏంటంటే,
నెహెమ్యాకి దేవుని ఇష్టం ఏంటో బాగా అర్థమైంది, దేవుని శక్తి ఏంటో అర్థమైంది, దేవుని ఇష్టం ఏంటో అర్థమైంది. కాబట్టి ఆయనకు అసహ్యం ఏంటో తనకు అర్థమైంది. ఇప్పుడు అంటాడు, నా అసహ్యమైన ప్రవర్తన అంతటిని నేను ఒప్పుకొనుచున్నాను. దీన్నే ఒక నాయకుడిలో పశ్చాత్తాపపడే హృదయం కావాలి. పశ్చాత్తాపపడే హృదయం. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, మనం పశ్చాత్తాప పడకపోతే ప్రజలలో పశ్చాత్తాపాన్ని కలిగించాలి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదలువచ్చు. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు, దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులు పురుషులు స్త్రీలు చిన్నవారు గొప్ప సమూహంగా కూడి వచ్చి బహుగా ఏడవగా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏడుస్తున్నారు. యెజ్రా నెహెమ్యాలు అక్కడ ఏడుస్తుంటే సమాజం అంతా కూడా అక్కడ ఏడుస్తుంది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళకి అర్థమైంది, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు కూడా అర్థమైంది. కానీ క్రైస్తవ సమాజంలో పడగొట్టేవాడు ఎందుకు పడగొడుతున్నాడో తెలియట్లేదు, పడ్డావాడు ఎందుకు పడ్డాడో తెలియట్లేదు. బైబిల్ ఎక్కడ చూసినా పశ్చాత్తాపం ఉంటుంది, పడగొట్టడాలు ఉండవు. పశ్చాత్తాపం అంటే తనకు తానే కురుంగి ఎలుగెత్తి ఆడవడం. ఎందుచేత అడిగితే తన ప్రవర్తన ఎంత పాడైందో, తన బ్రతుకు ఎంత శిథిలమైందో, తాను దేవునికి ఎంత దూరంగా ఉన్నామో అర్థమై వస్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఒక నాయకుడిగా ప్రజలు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో చూపించగలుగుతున్నామా, లేక ప్రజలకు దేవుడు అవసరాలు తీర్చేవాడుగా చూపించగలుగుతున్నామా? ఇక్కడ నెహెమ్యా యెజ్రా ఏం చేస్తున్నారంటే, దేవునికి మీరు ఎంత దూరంగా ఉన్నారో చూసుకోండి అని చెప్తున్నారు. కానీ నేటి సేవకులు ప్రజలకి మీ అవసరాలు తీర్చేవాడు చూపుతారు. అభివృద్ధి సువార్తను అంచంచలుగా వృద్ధి చెంది. కానీ ఈరోజు దేవుని లేఖనంలో జ్ఞాపకం చేసుకుంది, ఒక నాయకుడిగా ఒక సేవకుడిగా ప్రజల విషయమై పశ్చాత్తాపపడే వ్యక్తులుగా ఉన్నాం. ప్రభువు దగ్గర ఏడ్చేవారిగా వాళ్ళ అప్పుల కోసం తిప్పల కోసం కాదు, వాడు చావబోతున్న స్థితి, దేవునికి దూరమైన స్థితి, బానిసలైన వ్యక్తుల గురించి ప్రభువు దగ్గర మనం అడగగలుగుతున్నాం. ఒక తండ్రి తన కొడుకు పోగొట్టుకున్న డబ్బు గురించి బాధపడ్డాడు. పాడవుతున్న జీవితాన్ని చూసి ఏడుస్తాడు. ఒక కొడుకు మద్యానికి వ్యసనమై అప్పుల పాలైతే ఆ తండ్రిని అడగండి, డబ్బులే ఉన్నాయండి. వాడి వ్యసనానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకుని మరణానికి దగ్గర అవుతున్నాడని నడుస్తాడు. వాడు చేసి అప్పులకు సేవడం లేదు. ఈరోజు ఒక సేవకుడు ప్రజలు దేవునికి దూరమైన స్థితి గురించి, ఈ లోకపు భావబంధాల్లో బానిసమైన స్థితిని గురించి పశ్చాత్తాపపడే వ్యక్తులుగా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. నా పేరు పెట్టబడిన తమను తాము తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాయకులుగా మనం దేవుని సన్నిధిలో ఎలాంటి పశ్చాత్తాపడి ఏడ్చే వ్యక్తులుగా ఉన్నాం. మన దేశ స్థితిని, మన ప్రజల స్థితిని చూచి ఏడ్చే కనులు మనకు ఉన్నాయా? యేసుక్రీస్తుని చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన ఆ పట్టణమును సమీపించిన దానిని చూచి దాని విషయమై ఏడ్చి దేనికోసం ఏడుస్తున్నాడు? యెరూషలేము కోసం ఏడుస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు జీవితంలో 33 సంవత్సరాల ఆయన ప్రాయంలో ఆయన ఏడ్చిన సందర్భాలు 2 కనపడతాయి. ఒకటి, లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు విడిచాడు. అంటే అతని మీద ఉన్న ప్రేమ ఆ కన్నీళ్లు రాచేటట్టు చేసింది. కానీ ఇక్కడేమో రాయబడిందంటే దాని విషయమై ఏడ్చి. ఇప్పుడు ఆయన దుఃఖం ఎందుకు కలిగింది అని అడిగితే 30 సంవత్సరాల తర్వాత జరగబోతున్న విధ్వంసాన్ని చూచి దుఃఖిస్తున్నాడు. 30 సంవత్సరాల తర్వాత జరగబోతున్న విపత్తును చూచి విలపిస్తున్నాడు. 30 సంవత్సరాల తర్వాత జరగబోతున్న దుర్గతిని చూచి దుఃఖిస్తున్నాడు. ఆ పట్టణం ముట్టడి వేయబడుతుందని, ఆ పట్టణం కూల్చబడుతుందని, ఆ పట్టణం కాల్చబడుతుందని ఆయన చూసి ఏడుస్తున్నాడు. అంటే ఒక నాయకుడు కనులు భవిష్యత్తును చూడాలి. ఒక నాయకుడి కనులు భవిష్యత్తును చూడాలి. ఒక ఆయన ఇలా అన్నాడంట, ఏంటి బ్రదర్ సేవ ఎలా ఉంది? ఇప్పుడు సేవకుడు ఇలా అన్నాడు, నడుస్తుంది సేవ, గడుస్తుంది కుటుంబం అన్నాడంట. నడుస్తుంది సేవ, గడుస్తుంది కుటుంబం. అంటే ఇప్పుడు సేవ సంగతి ఏంటిది? కుటుంబం. అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ఆ భవిష్యత్తును చూసి, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గురించి నా కనులు కన్నీటి ఓటగా ఉండనిమ్ము. బానిసలుగా కొనుగోబడుతున్న వ్యక్తుల కోసం, పరాయి దేశాలకి చెరగుడు పోతున్న వ్యక్తుల కోసం విలపిస్తున్నాడు. ఈ రోజున ఒక సేవకునిగా మన దేశ భవిష్యత్తును చూడు. ఒక సేవకునిగా నీ సేవ యొక్క భవిష్యత్తును చూడు. నీ మరణం తర్వాత నీ సేవ ఎలా ఉంది? నీ తుది శ్వాస దగ్గర తొలి శ్వాస పీల్చే వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? స్టెఫెను తుది శ్వాస విడిస్తే పౌలు
తొలి శ్వాస పీల్చాడు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ సేవలో మీ బర్నబా ఎవరు? మీ సేవలో మీ తిమోతి ఎవరు? పౌలాన్ని అంటున్నాడు, నన్ను నిలబెట్టిన బర్నబా ఉన్నాడు, నేను బలపరిచిన తిమోతి ఉన్నాడు. నా కొరకు నీతి కిరీటం దాచబడి. అంటే అతని సేవ ఎంత విజయవంతంగా మాట్లాడుతున్నాడు. మన సేవలో భవిష్యత్తును చూస్తున్నామా? రెండు, మన దేశపు భవిష్యత్తును చూస్తున్నామా? ఈరోజు ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచన చేయండి. నెహెమ్యా ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, నేను నా ప్రజలను పాపం చేశాను. ఇదిగో ఇశ్రాయేలీయుల కుమారుల పక్షముగా నేను నీ దగ్గర అడుగుతున్నాను, చేతులెత్తుతున్నాను. ఒక సేవకునిగా నీ దేశ పక్షంగా, నీ స్వజనుల పక్షంగా ఆయన పాదాలు తడపగలిగిన కన్నీళ్లు నీకున్నాయా? ఆయన పాదాలు తడపగలిగిన కన్నీళ్లు నీకున్నాయా? ఎదుగో ఇప్పుడే ప్రభు యొక్క రాకడ ఆసన్నమైతే, ఒకవేళ సమీపిస్తే, ఒకవేళ ఆయనే ఈ అవనికి ఏదిస్తే, నీతో ఉన్నవారు ఎంతమంది మహిమ మేఘమును ఎక్కగలరు? ఎంతమంది ఆ ప్రళయం నుండి తప్పించబడి ప్రభు సన్నిధికి రాగలరు? ఆ భవిష్యత్తు కనులకు కనబడితే కన్నీరు తప్పక కారుతాయి. ఆ భవిష్యత్తు చూస్తే ఇక్కడ నెహెమ్యా చూస్తున్నాడు, చెదిరిపోయిన ప్రజలు, బానిసలైపోయిన ప్రజలు, కాలిపోయిన పట్టణం, కూలబడిన గోడ. దీనంతటికీ కారణం మా పాపం, మా విధి. ఈ రోజున ప్రభు సన్నిధిలో నీ దేశ భవిష్యత్తును చూసి ఏడవగలవా? మన దేశంలో 120 కోట్ల మంది ఉన్నారు. 1652 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. వివిధ సంస్కృతులు, వివిధ వృత్తులు. కానీ ప్రభు వస్తే పరలోకపు పౌరులు 10 కోట్లు కూడా కష్టమేనేమో. ఇన్ని కోట్ల మంది మన కనుల ఎదుట కాలుచున్న నరకానికి వెళ్ళిపోతుంటే, ఇన్ని కోట్ల మంది మన కనుల ఎదుట రగులుతున్న కొలుమికి వెళ్ళిపోతుంటే, ఇంకెంతకాలం మనం పండగల సంతోషంలో నడుస్తాం? ఇంకెన్ని రోజులు 4 గోడల మధ్య చప్పట్లు కొట్టి సంతోషిద్దాం? ఇంకెంత దూరం ఈ సుఖ వలయాల మధ్య ప్రయాణం? ఈ మాటలు అర్థమైతే ఈ రోజైనా నెహెమ్యావని పశ్చాత్తాపపడే హృదయాలు కలగాలి. మన ప్రవర్తన అనేకులను ప్రేరేపించకపోయినా, ప్రభావం చూపకపోయినా పర్వాలేదు, కొందరిని ప్రభువు దగ్గరికి రాకుండా ఆపుతుంది. ఒక ఆయన కొందరు పుట్టి ఉండకపోతే అనేకులు నరకానికి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. అర్థమైంది మాట మీకు? కొందరు పుట్టి ఉండకపోతే అనేకులు నరకానికి వెళ్ళేవాళ్ళు కాదు. నేను ప్రభువు నమ్ముకుని కొత్తలో
ఒక ఆయన మా ఊళ్ళో ఉండేవాడు వియాలో. ఆయన క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు. సంఘంలో సభ్యుడు అనేవాడు. కానీ ఎప్పుడు చర్చికి వచ్చిన బాబు లేదు. ఒకరోజు నేను ఆరాధన నుంచి ఇంటికి వస్తుంటే మధ్యలో కనిపించాడు. వందనాలని పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు వచ్చిన వందనాలయ్యా, చర్చికి రావు ఇప్పుడు, ఏంటి సంగతి? ఆయన అన్నాడు, పాస్టర్ గారు అండి, ఆ లోపల ఉన్న కంటే నేను బయట ఉన్న నేను ఎంతో బెటర్ అండి. నాకు ఒక్కసారిగా ప్రాణం పోయినంత మాట్లాడుతున్నాను అన్నాను. మీరు అలాగే అంటారండి. ఇదిగో మీతో పాటు అక్కడ గ్లాస్ పట్టుకున్నాడే ఆయన సాయంత్రం నాతో పాటు సారా గ్లాస్ పట్టుకుంటాడు సార్. ఇంకేం చెప్పాడు అంటే అక్కడ ప్రభు సహవాసంలో ప్రభు రక్తాన్ని పట్టుకున్న చెయ్యి ఇక్కడ సారా గ్లాస్ పట్టుకుంది. వీడిని పరలోకానికి దూరం చేసింది ఎవరు? ఒక నాయకుడిగా మనం 3 తరాలకు లెక్క చెప్పేవాళ్ళగా ఉన్నాం. మనకంటే పెద్దోడికి మాదిరిగా ఉన్నాం, మనకంటే చిన్నోడికి. నీ ప్రవర్తన వాళ్ళని ప్రభావితం చేయగలదు, వీళ్ళని ప్రభావితం చేయగలదు. కానీ ఇప్పుడు నెహెమ్యా ఎలా ఉన్నాడు అని అడిగితే పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించే హృదయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 5 విషయాలు చెప్పాను. అతడు బాధ్యత కలిగిన హృదయం కలిగినవాడు, సమాచారం కలిగిన హృదయం కలిగినవాడు, సిద్ధపడిన హృదయం కలిగినవాడు, దేవుని సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకున్న హృదయం, పశ్చాత్తాపంతో కలిగిన హృదయం, చివరి మాట త్యాగపూరితమైన హృదయం. చూడండి 2వ అధ్యాయం 5వ వచనం. రాజుతో ఈ సముఖమందు నేను దయ పొందిన ఎడల ఇతర సమాధులను పట్టణంలో తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశుడు పంపుడని నేను మనవి చేసి తిని అందుకు రాజు రాణి తన యొక్క కూర్చుని ఉండగా నీ ప్రాణం ఎన్ని దినములు పట్టు, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, ఎప్పుడు తిరిగి వచ్చేది అని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయడం కాదు, ఇప్పుడు త్యాగం చేసి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపంతో కూర్చున్న తర్వాత దేవుడు వచ్చాడు. నెహెమ్యా, నీవు నాకు ఇష్టడు అయ్యా, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం, కానీ నువ్వేం చేస్తావని అడిగాడు. నువ్వేం చేస్తావు అని అడిగాను. అన్నాడు, అయ్యా నేనే వెళ్తాను. సరే నేను వస్తాను రా. చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేయడంతో అయిపోయింది అనుకుంటున్నాం, కానీ త్యాగం లేకపోతే ఆ ప్రార్థన ఫలితం. ఒక ఆయన రోడ్డు మీద వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయ్యింది. అందరూ వెతుకుతూ ఉన్నారు. ఒక ఆయన పాపం మొబైల్ తీసుకుని 108 ఫోన్ చేశాడు. 108 వచ్చింది, అంబులెన్స్లో ఎక్కించాడు. ఎవరైనా ఫోన్ చేసింది నేనే అన్నాడు. ఆయన కూడా ఎక్కించాడు. సరే హాస్పిటల్ తీసుకొచ్చాడు. హాస్పిటల్లో డాక్టర్ గారు మంచి సమయానికి ఇచ్చారు, లేకపోతే ప్రాణం పోయేది. ఆయన 4 మాటలు చెప్పిన తర్వాత అన్నాడు, సార్ అక్కడ 50,000 కట్టండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఓరంటే చేశాడు. పడిపోయినాడు ఎవడో తెలియదు, ఎలాంటివాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఈయన అన్నాడు, సార్ ఈయన ఎవరో నాకు తెలియదు, రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నాడు అన్నాడు. డాక్టర్ గారు అంటున్నారు, అసలు తెలియకుండా ఎందుకు వచ్చాను? సార్ అలా కాదు, ఎలా కాదు, సరే పని చేయి,
నువ్వు ఒక 20,000 కట్టు, రేపు పొద్దున వచ్చిన తర్వాత చూద్దాం, వైద్యం చేస్తాను. ఈయన కౌంటర్ దగ్గరికి వెళ్తున్నట్టు ఎదురికి కాసేపు చూశారు వాళ్ళు, కౌంటర్ ఎవరు కట్టలేదు, వీళ్ళు కూడా ఆక్సిజన్ పెట్టారు, ఒక గంట తర్వాత చచ్చిపోయారు. ఇప్పుడు ఇంతకీ ఈయన చంపింది దుద్దునోడా, ఈయన చంపింది హాస్పిటల్కి తీసుకొచ్చినాడా, ఈయన చంపింది డాక్టర్. ఎవరు చెప్పారు? వదిలేసి వెళ్ళినోడే, తీసుకొచ్చినోడే, ఈడే ఆ చచ్చిపోవడానికి కారణుడే. వదిలేసి వచ్చి ఈరోజు మన సేవ ఇక్కడ ఉన్నామా, త్యాగం దగ్గర ఆడు గుద్దేడేదో యాత్రోచికంగా జరిగిపోయింది, ఉదాహరణ గుర్తులేదు పాపడి. కానీ డాక్టరు నేను సర్వీస్ చేస్తాను కానీ మందులు వాళ్ళని అంటున్నాడు. కానీ తీసుకొచ్చినాడు పాపం, ఇంక మరి ఏం చేయాలి? ఈరోజు మన ప్రార్థనలో త్యాగం ఉందా? నెహెమ్యా చూడండి, నేను వెళ్తా, సుఖవలయాలు విడిచిపెట్టి, జీతాన్ని విడిచిపెట్టి, పాడైన పట్టణాన్ని కట్టడానికి, పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి, పూలత్రోయబడిన దుర్గాన్ని కట్టడానికి తెగించి అడిగేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో అలా త్యాగభరితమైన హృదయాన్ని కలిగి ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో ఓ మంచి నాయకుడు మొదటి అధ్యాయంలో ప్రార్థనావంతుడైన వ్యక్తి. అంటే ఒక అద్భుతం. 6వ అధ్యాయంలో 52 రోజుల్లో ప్రాకారం కట్టడం చూస్తాం. కానీ ఆ 52 రోజుల ప్రాకారానికి త్యాగం అంకురం మొదటి అధ్యాయం. ఈరోజు మన జీవితాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒక నాయకుడిగా, సేవకునిగా మన సేవా క్షేత్రాలలో ఎలా ఉన్నాం? 6 విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి 6 విషయాలని మనల్ని మనం పరిశీలించుకుని మనం ఎక్కడైనా కనపడుతుంది. 1, మన సేవా క్షేత్రాల గురించి బాధ్యత కలిగిన హృదయంగా ఉందా? 2, సమాచారాన్ని సేకరించిన హృదయంగా ఉందా? 3, ప్రభు సన్నిధిలో సిద్ధపడిన హృదయం ప్రభుతో మాట్లాడటానికి. 4వ మాట, ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని. అర్థమయ్యాడా దేవుడు? అసలు అర్థమయ్యాడా? అర్థం కాకుండా 2 సంవత్సరాలు నడుస్తున్నామంటే షష్ఠి పూర్తి చేసుకుంటున్న భార్యాభర్తల దగ్గర కుమి దగ్గర వెళ్ళాడంట. భర్తను పక్క కేకేసి అడిగాడంట, సార్ భార్య అంటే ఏంటని. ఈ పెద్ద ఆయన కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఇంకా అర్థం అవ్వలేదని. పిల్లలు పుట్టారు కదండి, వాడలు వచ్చారు కదండి, మనవలు వచ్చారు కదండి అన్నాడు. నేను నీకు ఏమడిగావు, నేను ఏం చెప్పాను. అర్థం కాకపోయినా బాప్తీసాలు వచ్చు, అర్థం కాకపోయినా. అంటే ఇక్కడ నెహెమ్యా దృష్టిలో దేవుడు ఎంత గొప్పవాడు. ఆ అనుభూతి, ఆ అర్థమయ్యే స్థితి. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఏం కలిగింది తనకే? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం కలిగేసరికి 4వది సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకున్నాడు. 5వది పశ్చాత్తాపం. 6వది త్యాగం. మానవ త్యాగం ఎలాగుందో తెలుసా? నేనండి మరి ఆ రోజుల్లో నేను విడిచిపెట్టానండి, దేవుడు ఎంత ఇచ్చాడని చెప్పాను. అప్పుడు ఎప్పుడో చేసావు రైటే,
ఇప్పుడు ఏం చేశావు? దేవుని కొరకు ఇప్పుడు ఎంత త్యాగభరితుడిగా ఉన్నావు? ఇప్పుడు ఎంత త్యాగభరితుడిగా ఉన్నావు? ఇప్పుడు ఆ అధ్యాయంలో ఉన్న ఆ 6 విషయాలని మనం ఆలోచన చేస్తే ఒక నాయకుడికి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన ఏడ్చాడు, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ప్రాణం పెట్టాడు. అవును కదా, ఆయన ఏడ్చాడు, ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తులో కూడా ఇవే లక్షణాలు కనబడతాయి. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తానే రిక్తునిగా చేసుకున్నాను, శిలువ మరణము పొందినంతగా తనను తాను ఆ అద్భుతమైనటువంటి త్యాగం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం మన జీవితంలో ఆ త్యాగం దగ్గర ఎలా ఉంది? ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నాం? పౌలు అంటాడు, ఇదిగో ఇప్పటికీ నేను కలిమి లేబుల మధ్య జీవిస్తాను. ఇప్పటికీ నేను మాట్లాడతాను. కానీ సమాజం అంటుంది ఆయన కారు మీద తిరిగితే ఆశీర్వదించుకోనంటు, సైకిల్ మీద తిరిగితే శాపగ్రస్తులు. మరి పౌలు గారిని ఏమన్నా? ఒకరి కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదు. ఒక సంఘంలో జన విస్తరత ఆధ్యాత్మికతకి మూలం కాదు. ఒకరి త్యాగం ఇదిగో యేసుక్రీస్తు త్యాగం ఈ ప్రపంచానికి రక్షణను తెచ్చింది. నెహెమ్యా త్యాగం యెరూషలేముకి భద్రతను తెచ్చింది. ఈరోజు నీ త్యాగం నీ గ్రామంలో రక్షణను ప్రజ్వలించేటట్టు చేస్తుంది. నీ త్యాగం నీ సంఘంలో విస్తరణకు రుజువు.